తులారాశి. ఈ తులారాశి వారికి మనకి ప్రొఫెసర్ డాక్టర్ ములుగుడు సత్యనారాయణ సెప్టెంబర్ 2024 సంవత్సరానికి చెప్తున్నాము. ముందుగా మనకు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి వృషభ రాశిలో మనకి గురుగ్రహము, తర్వాత కేతువు మనకి కన్యలో ఉండడము, అదే శుక్రుడితో కలిసి 10 రోజులు ఉన్నప్పటికీ మిగతాదంతా కూడా సెప్టెంబర్ 18 తర్వాత ఈ యొక్క శుక్రుడు తులారాశిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క బుధుడు మనకి సింహ కర్కాటక రాశుల సంచారము, మరి రవి చక్కగా సింహ కన్యా రాశుల సంచారం జరుగుతుంది. బుధుడు వచ్చేసరికి మనకి మిథున కర్కాటక రాశుల సంచారం. ఈ యొక్క సంచార భారం వల్ల అష్టమ గురుగ్రహ ప్రభావం వల్ల ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఫైనాన్స్ అనేటటువంటిది ఎక్కడా కూడా దొరకదు. అయినప్పటికీ కూడా మొక్కకోవాలనే ధైర్యంతో మీరు అందరినీ అప్పులు అడుగుతూ ఎట్టి పరిస్థితుల్లో 4 అంతస్తుల పైన మళ్ళీ 2 అంతస్తులు బిల్డింగ్ మీరు కట్టడానికి సమాయత్తం అవుతున్నారు. అయితే మీ అబ్బాయి కొన్ని అప్పులు చేయడం, ఆ అప్పులకి మీరు తీర్చాలి అని అనుకోవడం, ఒక విధంగా 45 లక్షల దాకా మీ అబ్బాయి బెట్టింగ్లో ఇచ్చేసేయడం, పందాలు కాస్తారు. అది ఏం చేయాలో తెలియక గతంలో చేసినటువంటి అప్పులను కూడా మీరు తీర్చడం అనేటటువంటివి జరుగుతాయి. ఇప్పుడు కూడా మీరు ఆ అప్పుల్ని తీర్చడం అనేటటువంటి వివేకవంతమైనటువంటి కానీ కాదు. ఏ పండితుడైనా అదే చెప్తారు. అయినప్పటికీ కూడా ఈ తులారాశి వారు మీరు వినకుండానే మీ పిల్లల కోసం ఏదో ఒక చిన్న ప్రాపర్టీని అమ్మేయడం కానీ, లేకపోతే ఎక్కడో ఒక చోట అప్పులు తెచ్చి ఇవ్వడం కానీ, వాడేమో ఢిల్లీ వెళ్ళిపోయి నేను జాబ్ చేసుకుంటాను, ఆ దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే విదేశాలకు సంబంధించి మా పిల్లలు విదేశాలకు వెళితే బాగుండేమో అని మీరు ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే మొత్తం మీ ఇంట్లో మీ బంధువులందరూ కూడా ఈ యొక్క అమెరికా వెళ్ళడము, అక్కడే ఉండడము జరుగుతుంది. ఆ విధంగా అనేకమైనటువంటి ఊర్లలో, అనేకమైనటువంటి ప్లేసుల్లో ఇలాంటి జాతకాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక భార్య భర్తల మధ్య ఉన్నటువంటి బాండేజ్ అనేటటువంటిది ఈ యొక్క రాశి వాళ్ళకి ఉండదన్నమాట. ఇప్పుడు ఈ అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల మీకు పుష్కలమైనటువంటి అప్పులు మీకు తెగ వస్తూ ఉంటాయి. ఉద్యోగంలో మీరు రంగమైనసరికి ఎక్కడికైనా సరే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి, గురువుకి కిలోం పావు మినుముల్ని, శనగల్ని, తర్వాత మీరు ఏం చేయాలి, ఈ యొక్క పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి మీరు గురువారం నాడు ఉదయము 5 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క గురుగ్రహం యొక్క మనకి ఈ దేనికి అవుతుందండి గురుగ్రహం అంటే శివారాధన. కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోవడం, రుద్రసూక్తం ఇలాంటివన్నీ కూడా చదువుకోవడం అనేటటువంటి మంచిది. అలాగే ఈ యొక్క గురువుకి సంబంధించి మీరు గాణగపరవల్లి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకుని రావడం మంచిది. శుభమస్తు.